దేవుడు పిలుపు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు పిలుపు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. 10వ వచనం, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని మీరు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు అని చెబుతున్నాడు. 11వ వచనంలో, తండ్రి యందు నేనును నా యందు తండ్రి నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్ముడి అని అంటున్నాడు. 12వ వచనం, నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను గనక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పయు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెబుతూ ఉన్నాను. 13వ వచనం, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. అద్భుతమైనటువంటి మాటలు అండి యేసుప్రభువారు ఇక్కడ చెబుతా ఉన్నాడు. తండ్రి నేను ఒకటై ఉన్నాము.